ఒంగోలు నగరంలోని 47వ డివిజన్ సరస్వతి శిశు మందిర్ స్కూల్ మరియు 48వ డివిజన్ చంద్రయ్య నగర్ నందు సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి ఘన స్వాగతం పలికారు. దేనికి మనకు వచ్చింది దేనికి బీగే మా ఆయనకి రావట్లేదు, ఎవరికి రావట్లేదు, ఇద్దరికి రావట్లేదు. పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు, పెళ్లి చేసుకొని పోయారు. మమ్మల్ని పట్టించుకునే పోలేదు. కరెంటు బిల్లులు అందరూ పెట్టేసాము. కూడా డిపెండెంట్ కష్టపడాలి, చిన్న వయసు ఏదో పని చేయాలి, కష్టపడాలి కదా. ఎన్నున్నాయి దాంట్లో మా మిగతా వాళ్ళు అనుకున్నా నుంచి కింద ముగ్గురు పిల్లలు, నేను ఒక్కదానికి ఇబ్బంది పెట్టుకొని రెంట్ కట్టుకొని వాడిగిన్లే ఫీజు కట్టలేదంటే మొన్న చదివిందనం పడలేదు. ఇంటర్ అయిపోయింది సార్ దగ్గర. ఇంకా అబ్బాయి ఏమో బీటెక్ సెకండ్ ఇయర్, పెద్ద అబ్బాయి. చిన్న ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. అబ్బాయికి మొన్న ఇచ్చాము కాలేజీలో, ఇంకా రాలా. కొంచెం కూర్చోయ్యా అవసరం. సెకండ్ ఇయర్ అయిపోయి చైతన్య కాలేజ్లో, 10th ఏమో పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ తీసుకెళ్ళాను బీటెక్. ఆ అబ్బాయి సరస్వతి పేర్ల మీద ఫీజు తగ్గిస్తారు, అవి చేస్తారు. మళ్ళీ రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు మా వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు పట్టా తీసుకోండి, పట్టా ఇస్తారు. జాగ్రత్త.
ఇది పడట్లేదు బతుకుతున్నారు. అదే మీటర్ ఉండే అనేది పెడతారు. 300 లీటర్లు జాగ్రత్త ఎక్కువ తక్కువ ఉండాలని చూస్తారు. తక్కువ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ మీద ఎక్కువ వస్తే నిబంధన ఏంది ప్రాబ్లం? కానీ సెంటీమీటర్ ఎంత వస్తుంది? రెండు బాబా ఇప్పుడుగా మాట్లాడుతున్నాను అప్పుడు దిగి మమ్మల్ని ఇక్కడ ఏం లేదయ్యా ఇద్దరు కూడా ముందుగా అమ్మ కొంచెం అనుకున్నమ్మా అవతల పో గ్యాస్ వస్తుంది లేదా? మమ్మల్ని ఎవరు ఏ పథకాలు వస్తలేవు, ఏ పథకాలు వస్తలేవు, మాకు ఏ పథకాలు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ తర్వాత ఇల్లు పెద్దది కట్టేసే సార్ ని చూసిన నేను యోగాకి వెళ్ళి వస్తున్నాను. మొక్కలు లేవు. తెల్లమ్మ గారి పల్లెం కోట గారి పట్ట పల్లెం వచ్చి అప్పుడు వాళ్ళకి అనుకున్నామా పెద్ద ఓకే అదిగో అది అది నైస్ అది సూపర్ బ్రదర్ బ్రదర్ కొద్దిగా అనుకున్నా జరగరా కొద్దిగా అనుకున్నా వేమూరి అన్న పక్కన సుబ్బు పెట్టి మా ఇటు
సుబ్బారావు రెండో పేరు అప్లై చేయిస్తారు. అన్న ఇది 47 లెక్క ఇది 47 కిషోర్ అన్న బాగా వస్తున్నాయి మామూలుగా వెనకుండా అట్లా ఉన్నా పెన్షన్ వస్తుందా? అర్థమవుతుంది దానికి మరి ఎందుకు వచ్చి దానికి అర్థమవుతుంది మీరు కూడా పిల్లలంతా ఏది? పెడుతున్నారా? అన్నం పెడుతున్నారా? వండుకుంటున్నా వాళ్ళు పెడుతున్నారా? వండుతున్నావా? నువ్వే వండుతున్నావా? బాగా ఆడ చూస్తున్నారు. ఈ వయసులో ఉండేదే బయట విక్రమ్ సార్ నోట్ చేసుకున్నాం. పెన్షన్ రాస్తారు. ఇప్పించాను సార్, 10 సర్టిఫికేట్ ఇప్పించాను, నోట్ చేసి పెట్టాను. పిల్లలకు వస్తున్నాయిగా అదే అదే మీ ఆధార్ అంతా అన్నగారు భయ్యా భయ్యా కొద్దిగా మీరు పక్కరా బాబాయ్ బాబాయ్ అడ్డు అటే ఇటే సాయి సార్ ట్రాన్స్ఫర్ అయితే నా పరిస్థితి ఏంటని అది నాకు ఫోన్ తెలియదు. ఆ అబ్బాయి చేస్తే అంటే ఈసారి వెళ్ళిపోతే నా పరిస్థితి పంపిస్తున్నాడు కదా, వీళ్ళు వెళ్ళిపోతేనా ఇంకోళ్ళు వస్తాడు. ఏమైంది ఈ వ్యవస్థ? నేను కాకపోతే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోడైనా వస్తాడు. చెప్పా కదమ్మా అప్లై చేశారుగా ఏం పెట్టి ఓకే మీ దాకా రాలేదా? ఏంటి
చిరంజీవి ఉన్నారు వెనక. బ్రో బ్రో నువ్వు పక్కన అడుగు. పిల్లలకి మెక్కలకి పెట్టాము రాలేదు. కానీ మాకు కొంచెం సొంత ఇల్లు అయితే మళ్ళా గెలిపించుకుంటే అన్ని చేస్తారు సార్. గెలిపించుకున్నాం 5 కదా సంవత్సరాలు మనం ఎక్కడికో వెళ్ళాం. మళ్ళీ గెలిపించుకున్నాం కదా. రాసుకోండి, ఏం కాదు. ఇప్పుడైనా రాయండి, ఏమైనా రాయండి. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు కొద్దిగా కొద్దిగా ఓకే. నాగేశ్వరరావు బాగుపడే సార్ పట్టపట్నం బస్ స్టాండ్ నువ్వే చేసావు, గుంటూరు రోడ్డు నువ్వే చేసావు, వాటర్ ట్యాంక్ నువ్వే, గుల్లకమ్మ నువ్వే, అయ్యే నువ్వు చేయాలి. నీ మీద అందరికీ కాసే లేదు సార్. నువ్వు ఎప్పటికీ చేసేవాళ్ళు నేను ఉన్నోళ్ళు నీ తాత చేశాడు. ఇంకా వాపర్టీలో లేదు. 60 సంవత్సరాలు దాకా ఆధార్లో వెళ్తున్నాం. రావద్దు అంటున్నాడు. ఎవరు రావద్దు, అందుకే ఇక్కడ కృష్ణ సైడ్ అమ్మా పడిపోతుంది. చేసుకుంటే ఇంకా ప్రాబ్లం అన్న మీరు పక్కన రా కొంచెం. సైడ్ మళ్ళీ ఈ 6 మనోళ్ళు వచ్చిన మనోళ్ళు వస్తే అదే అదే సుపర పరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 5వ రోజు 47, 48 డివిజన్స్లో మేము పర్యటించాం. ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా, ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నది. కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది. కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక, లేకపోతే హౌస్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మిన్కి, వీళ్ళకందరూ కూడా. వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ స్టెప్కి వెళ్ళండి, డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమున్నాయో అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం పట్టం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేల్లా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఆయన బాగా
మాకు తల్లికి వందనం ద్వారా మా పిల్లలంతా కూడా బడికి వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ షూ కానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా భాగిస్తున్నారని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లికి వందనం రానేలను కూడా కనుక్కోమన్నాం. అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు. రేపు ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు అవ్వచ్చు, రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు, అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. పోయినసారిలాగా వీళ్ళు తెలుగుదేశం అని చెప్పి వాళ్ళకి తీసేయటం, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, లేకపోతే ఎన్నికలప్పుడు తిరిగారని చెప్పేసి కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటి పరిస్థితి మా దగ్గర అంతా ఉండదు. ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా కూడా ప్రతి సామాన్యుడికి మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలనేదే ఈరోజు మా ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. టిట్కో మీద అంటే గత గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నప్పుడు దాంట్లో 2 విషయాలు ఏంటంటే, పాపం వాళ్ళు దగ్గర 7-8 సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్కో హౌసెస్కి. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, టిట్కో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం. ఎందుకంటే ఎస్టిమేషన్లు వేశారు, రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. స్టేట్ అంతా కూడా 70% అయిపోయిన ఈ టిట్కో హౌసెస్ మిగతా 30% కూడా కట్టాలని చెప్పి ఈరోజు ఎస్టిమేషన్లు వేశారు. దానికి కూడా తొందరలోనే డబ్బులు రిలీజ్ అయితే పని ఫాస్ట్గా అవుతుంది. అది దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు, బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్ళి ఒక్కోళ్ళ మీద 2 లక్షలు 2.5 లక్షల లోన్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నేను ఒకటే చెప్పా, ఇంట్రెస్ట్లు ఎవడు కట్టద్దు. ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం, దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ కూడా తొందరలో కంప్లీట్ చేసి లబ్ధిదారులందరూ కూడా మనం ఇస్తాం.